So guys, in this video we can take a look about the comparison between the single linked list, double linked list and the circular linked list. Now these 5 points are chala major key points difference between the three things. Okay. So if you look at single linked list, it has only one pointer, a pointer never pilustaru ante next and pilustaru. Okay. Ante manaki single linked list lo untundi, so this is called next. Ante manaki any pointers untayi ani kuda one of the difference anamata. So single linked list lo we have only the one pointer, that is next. Double linked list lo we have two pointers, one is previous and next one is next. And previous ante idi, next ante idi. So on double linked list lo we have two pointers. Next one chudandi, single circle linked list lo enti ante it has one pointer for pointing to the start. Ante start node ni point cheyadaniki, so we have only the one pointer, that is next. I hope you understand, right? So ఈ నెక్స్ట్ అనే పాయింటర్ వాడి మనం ఏం చేస్తాం అంటే స్టార్టింగ్ నోట్ చేస్తాం. అదే డబుల్ లింక్ లిస్ట్ అనుకోండి, డబుల్ లింక్ లిస్ట్ కి ఏం చేస్తాం, మళ్ళీ సేమ్ దీన్నే మనం పాయింటర్ వాడి మళ్ళీ స్టార్ట్ కి లింక్ చేస్తాం అన్నమాట. సో అంటే మన సర్కిల్ లింక్ లిస్ట్ లో మనం ఏంటంటే ఓన్లీ వన్ పాయింటర్ మాత్రమే వాడతాము టు లింకింగ్. బట్ వెన్ కమ్ టు డబుల్ లింక్ లిస్ట్ లో టూ పాయింటర్స్ ని వాడతాం. బట్ సింగిల్ లింక్ లిస్ట్ లో వి హావ్ ఓన్లీ వన్ పాయింటర్. ఓకే. సో సెకండ్ వన్ చూడండి, ఇట్ హ్యాస్ ఓన్లీ ద ఫార్వర్డ్ డైరెక్షన్. సింగిల్ లింక్ లిస్ట్ లో మనకి ఈ డైరెక్షన్ ఉంటుంది. ఈ డ్రాబ్యాక్ గా చూపించుకుని మనం డబుల్ లింక్ లిస్ట్ ఏం చేస్తామంటే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ రెండు అవుతాయి అనమాట, లైక్ ఈ డైరెక్షన్, లైక్ ఈ డైరెక్షన్. ఓకే. బట్ సర్కిల్ లింక్ లిస్ట్ లో ఏమవుతుందంటే, సో అది ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ రెండు కూడా, లైక్ సింగిల్ లింక్ లిస్ట్ డబుల్ లింక్ లిస్ట్ కలిపితే వచ్చేదే మనకి సర్కిల్ లింక్ లిస్ట్. ఓకే. సో నెక్స్ట్ వన్ చూడండి, సో లాస్ట్ నోడ్ పాయింట్స్ టు ద నల్ వాల్యూ. గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. సింగిల్ లింక్ లిస్ట్ లో లాస్ట్ నోడ్ ఏదైతే ఉందో, సో ఇది మనకి ఏముంటుందంటే ఇక్కడ నల్ ఉంటుంది అనమాట, ఇక్కడ ఏముంటుంది సమ్ అడ్రస్ ఉంటుంది. ఓకే. బట్ వెన్ కమ్ టు ఇక్కడ చూడండి, లాస్ట్ పాయింటర్ ఏదైతే ఉంటుందో ఈ లాస్ట్ పాయింటర్ లో మనకి నెక్స్ట్ పార్ట్ ఏదైతే ఉంటుందో నెక్స్ట్ పార్ట్ అనేది నల్ ఉంటుంది. స్టార్ట్ నోడ్ ఏదైతే ఉంటుందో ఆ స్టార్ట్ నోడ్ లో ప్రీవియస్ పార్ట్ అనేది మనకి నల్ ఉంటుంది అనమాట. అంటే ఇది నల్ ఉంటుంది, ఇది నల్ ఉంటుంది, ఇక్కడ సమ్ అడ్రస్ ఉంటుంది, ఇక్కడ కూడా సమ్ అడ్రస్ ఉంటుంది. ఇది ఫర్ డబుల్ లింక్ లిస్ట్. లాస్ట్ నోడ్ పాయింట్స్ టు ద హెడ్ నోడ్. సో దీంట్లో అసలు అడ్రస్ అనేది ఉండదు, నల్ అనేది ఉండదు. బికాస్ ఎందుకంటే సో లాస్ట్ నోడ్ ఇట్ నీడ్ బి పాయింట్స్ టు ద ఫస్ట్ వన్, రైట్? సో ఇది మనకి నోడ్ స్ట్రక్చర్స్ నానా. సో నెక్స్ట్ వన్ చూడండి, స్టాక్స్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద సింగిల్ లింక్ లిస్ట్. నెక్స్ట్ వీడియోలో స్టాక్స్ గురించి చెప్తాము. స్టాక్ అంటే ఏం లేదు, ఒకదాని మీద ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ బుక్స్, ఒక బుక్ పెడతాం, దాని మీద ఇంకో బుక్ పెడతాం, దాని మీద ఇంకో బుక్ పెడతాం. అంటే ఒక డైరెక్షన్ లో మనం పెట్టగలం కానీ ఇంకో డైరెక్షన్ లో పెట్టలేం కదా. సో కాబట్టి దిస్ వన్ వీ కెన్ కాల్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద సింగిల్ లింక్ లిస్ట్. బట్ డబుల్ లింక్ లిస్ట్ చూడండి, లైక్ బ్రౌజర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఓపెన్ లైక్ మీరు సిఎస్ కోడెన్స్ అనే ఒక వెబ్సైట్ ఓపెన్ చేశారు. సో సమ్ యాక్షన్ పెర్ఫార్మ్ చేశారు, ఫార్వర్డ్ వెళ్ళారు, మళ్ళీ మీరు బ్యాక్ కొడితే మళ్ళీ బ్యాక్ వస్తుంది అనమాట. సో అల్టిమేట్ గా మనం ఫార్వర్డ్ వెళ్ళొచ్చు, బ్యాక్వర్డ్ వెళ్ళొచ్చు. సో కాబట్టి దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద డబుల్ లింక్ లిస్ట్. వెన్ కమ్ టు సర్కులర్ లింక్ లిస్ట్, సో దిస్ వన్ వీ కెన్ కాల్ ఇట్ ఈస్ ఎ క్యూస్. సో నెక్స్ట్ వీడియోలో స్టాక్స్ తర్వాత క్యూస్ చెప్తాము. సో క్యూ అంటే ఏంటి అంటే లైక్ ఇలా రౌండ్ సర్కిల్ లా ఉంటుంది అనమాట, సో లూప్ లాగా. సో ఆ క్యూస్ ని ఇంప్లిమెంట్ చేయడానికి వీ నీడ్ టు ప్రొసీడ్ విత్ ద సర్కులర్ లింక్ లిస్ట్. I hope you understand this video. So guys, previous videos so ikkadto maniki linked list concepts ani ayipoyi. So next concept we need to proceed with the stacks. I hope you understand this video. Please do like, share and subscribe. Thank you.